idiots a me me, 3 idiots a me me, me 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 me. కమలి 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 ఏంటి వైషు నువ్వు కూడా మ్యూజిక్ వింటావా? నేను షేర్ చేసుకునే టైప్ కాదు. నీది నాకొద్దు, నాది అడగొద్దు. అదేంటి కొత్తగా? మనం అన్ని షేర్ చేసుకుంటాం కదా. అదెంత పెద్ద తప్పో నాకిప్పుడిప్పుడే తెలుస్తుంది. ఏదో చిన్న చిన్న విషయాలంటే ఓకే, కానీ నువ్వు నెమ్మదిగా పర్సనల్ మ్యాటర్స్ లో కూడా షేరింగ్ అడిగేలా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు వైషు? నాకేం తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఇందాక దీపక్కి ఫ్లవర్ ఇవ్వడం, నాకు చెప్పొద్దని చెప్పడం మొత్తం చూశాను. ఓ, నీకంతా తెలిసిపోయిందా? నీ దగ్గర దాచానన్నా ఫీల్ అవుతున్నావు? తెలిస్తే తెలిసింది కానీ ఈ విషయం నీకు తెలుసని నువ్వు దీపక్కి చెప్పకు. ఏ చెప్తే ఏమవుతుంది? దీపక్కి తెలిస్తే ఆ తర్వాత అంకుల్ కి తెలిసిపోతుంది. అంకుల్ నీకు తెలియకుండా చేయమని చెప్పారు నాకు. అని చెప్పమంటే చేసేస్తావా? నేను నీ ఫ్రెండ్ అని మర్చిపోయావా? ఫ్రెండ్ నేననుకో, కానీ ఇందులో అంత ఫీల్ అవ్వడానికి ఏముంది? ఫీల్ అవ్వక నా బాయ్ ఫ్రెండ్ ని నీకు ఇచ్చేయమంటావా? ఆయన నా దీపక్ తప్ప నీకు ఇంకెవరు దొరకలేదా లైన్ వేయడానికి? వైషు, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. నేను జస్ట్ ఫ్లవర్ ఇచ్చాను అంతే. ఈ రోజు ఫ్లవర్ ఇస్తావు, రేపు ఇంకొకటి ఇస్తావు. అయ్యో, నేను నీకిమ్మనే ఆ ఫ్లవర్ దీపక్ ఇచ్చాను. నేను చూసేటప్పటికి మాట మార్చేస్తున్నావా? నువ్వు మన గర్ల్స్ కోడ్ని బ్రేక్ చేసి నా బాయ్ ఫ్రెండ్ కి సైడ్ కొట్టావు. తప్పు ఒప్పుకో. చెప్పేది విను వైషు. కావాలంటే తుపాకీ వస్తాడు, వాడిని అడుగు. పద. వాడే ఇచ్చాడు వైషు దీపక్ కి ఫ్లవర్ ఇవ్వమని. తుపాకీ గాన్ని 4 పీకి అబద్ధం చెప్పిద్దామనా? నేను చెప్పిన ఫ్రస్ట్రేషన్ ట్రిక్ నా పైన ప్రయోగిస్తున్నావా? వైషు, నీ మైండ్ అనుమానంతో స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చెప్పినా నమ్మేలా లేవు. నువ్వు ఏం చెప్పినా నన్ను నమ్మించలేవు. నీ మీద నాకు మొదటి నుంచి అనుమానంగా ఉంది. కానీ ఇప్పుడు ఆ దామోదరం సపోర్ట్ చూసుకొని నాకు కాంపిటీషన్ గా దిగిపోయావు. మధ్యలో అంకుల్ ఏం చేశారు? నేను దీపక్ వైషుకి లవర్ అనగానే అర్థం చేసుకున్నారు. అయినా నన్నేమీ దీపక్ కి ట్రై చేయమని ఫోర్స్ చేయలేదు తెలుసా? అబ్బో, అక్కడేదో నేను ఫోర్స్ చేస్తే నువ్వు వెళ్ళి దీపక్ ని బుట్టలో పడేసే టాలెంట్ ఉన్నట్టు బిల్డప్ ఒకటి. బిల్డప్ ఎందుకు? అయినా నాకేం తక్కువ? దీపక్ ముందే నన్ను చూసుంటే నాకే పడేవాడు. వాట్ ఏ జోక్, వాట్ ఏ జోక్ కమ్లీ. స్లిమ్ గా ఉండే నన్ను కాకుండా డ్రమ్లా ఉండే నిన్ను చూసి దీపక్ పడిపోయేవాడా? రియల్లీ వాట్ ఏ జోక్. వైషు, ఆప వెర్రి నవ్వు. నీ ఫేస్ కి ఫిగర్ కి ఏజ్ బారైనా ఆ జోగినో అటో ఇటో డౌట్ గా ఉన్న కుక్కున్న పడతారు, కానీ నా దీపక్ పడడు. దీపక్ వరకెందుకు, మన జో అన్నయ్య, అదే కర్రోడు వజ్రంకి. నీకంటే ఆ తింగర్ పావని బెటర్ అనిపించిందంటే నీ లెవెల్ ఏంటో తెలుసుకో. వైషు, నాకు కొని కోపం వచ్చిందనుకో, వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తానంటే నీ దీపక్ ని నా వాణ్ణి చేసుకొని నీ పొగరు అనుస్తాను. అబచా, నువ్వు అనుకోగానే నీ వాడైపోతాడా? అవుతాడో లేదో వెయిట్ అండ్ సీ. అంకుల్, మీరు చెప్పినట్టే ఆ కాలకేని ఓడిస్తే దీపక్ కి నా మీద లవ్ కలిగేలా చేస్తారా? లవ్ ఏందమ్మా, ఏకంగా పెళ్లే చేసేస్తా. అంతొద్దు అంకుల్, పెళ్ళంటే నేను కూడా దీపక్ ని లవ్ చేయాలి. అది ఇంపాసిబుల్.
జస్ట్ దీపక్ నన్ను లవ్ చేస్తే చాలు నా ఇగో చల్లారిపోతుంది. మీరు ఆ పని మీద ఉండండి, నేను మీ శత్రువు పని ఎలా పట్టాలా అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఇదిగో అమ్మ పావు, నువ్వు ఇవ్వాల్సిన స్పీచ్. ప్రియమైన అమ్మల్లారా, అయ్యల్లారా, అక్కల్లారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, చెల్లెల్లారా, మన ఊరి అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తున్న నాకే మీ ఓటేసి గెలిపించాలని ప్రార్థన. ఆహాహాహాహా. సూపర్ సూపర్. తర్వాత కూడా చదువు. ఆగండి అవు మరి అయ్యా అమ్మా అక్క అన్నా అంటూ అడుక్కున్నట్లేదు స్పీచ్. రాజకీయాల్లో ఎంత అడుక్కుంటే అంత మంచిదిరా బంగారం. అభిమానంతో కాకపోయినా దయదల్చైనా జనాలు ఓట్లేస్తారు. ఏంటి నాన్నో ఇది? మా స్కూల్లో మాస్టర్ పాఠంలా ఇంతుంది. ఇదంతా చదివితే ఆడియన్స్ పడుకుండి పోరు. ఏంటి అవ్వదు. నువ్వు చదివి రెడీకా, నేను మీటింగ్ పెట్టింగ్ చేస్తా. సగం చదివేసి వదిలేస్తాను నాన్నోయ్, నా వల్ల కాదు. మళ్ళీ టీవీలో రబ్బర్ గాజులు సీరియల్ వచ్చే టైం అయిపోతుంది. సీరియల్ గీరియల్ అన్నావంటే మూతి మీద వాతేస్తాను. నోరు మూసుకొని వచ్చి అందులో ఏదుందో అది అక్షరం పొల్లుపోకుండా చదువు. ఏటి బాబు నువ్వు కూడా రబ్బర్ గాజులు సీరియల్ చూస్తావా? సీరియల్ మొదలైనప్పటి నుంచి చూస్తున్నా. ఆహా హీరో ఎవరా ఎవరా అని ఒకటే టెన్షన్ అనుకో. ఇప్పటిదాకా హీరోయిన్ ఫేస్ చూపించలేదు తెలుసా? నీకు చూసే అదృష్టం లేదులే. ఆ? అదేటి యాక్టర్ ని పెట్టలేదా? అప్పట్లో చాలా పెద్ద ఆటని పెట్టారు. ఆ డవిడక్టర్ కి యాక్టింగ్ చేయించుకోవడం రాక హీరోయిన్ చూపించట్లా. తర్వాత హీరోయిన్ మానేస్తే ఏదో జూనియర్ ఆర్టిస్ట్ మేనేజ్ చేసుకున్నాడులే. అయితే ఎప్పటికీ చూపించరా? చూపించరు కానీ నువ్వు పంచి ఏటి ఆ సీరియల్ చూడడం మానే. ఆ? ఆ సీరియల్ ఆపేస్తే గాని నా కడుపు మంట చల్లారదు. సరేలే. అమ్మా పావని, అమ్మో, ఈ పిల్ల రాక్షసి మళ్ళీ వచ్చిందా? ఏటి నాన్న మీటింగ్ అన్నావు? జనాలకి మీటింగులకు వచ్చే తీరిక ఎక్కడదమ్మా. అందుకే టీవీలో లైవ్ ఇప్పిస్తున్నాను. నువ్వు మాత్రం ఉన్నదున్నట్టు చదివే. అలాగే నాన్న. ఇదిగో చేతనం, అంతా రెడీయే కదా? రెడీ సార్, రెడీ. సరే గాని బ్రేకులు అవి ఈమాక. జనాలు ఛానల్ మార్చేస్తారు. అది ఏక బిగిన చదివేస్తుంది, నువ్వేమో ఏక బిగిన చూపించేసాయి. నేను వెళ్ళి అక్కడ కూర్చుంటా. కూర్చోండి సార్. మేడం మీరు కూడా కూర్చోండి. ఇదిగోండి మైక్ తీసుకోండి. పావని గారు రెడీయా? రే ఓపీ ఓకేనా? లైవ్ టెలికాస్ట్ చేసుకోవచ్చా? ఓకే పావని గారు మీరు చెప్పండి. ప్రియమైన అమ్మల్లారా, అయ్యల్లారా, అక్కల్లారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, చెల్లెల్లారా, మన ఊరి అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తున్న నాకే మీ ఓటేసి గెలిపించాలని ప్రార్థన. అబ్బో మీరందరూ నాకే ఎందుకు ఓటేయాలన్న డౌట్ రావచ్చు. మీరు ఓటేయాల్సింది నన్ను చూసి కాదు, మా నాన్నని చూసి. అబ్బా ఎందుకంటే మా నాన్న ఒక దగుల్ బాజీ. సన్నాసి, పీనాసి, ప్రజల రక్తాన్ని పీల్చుకు తినే రాజకీయ పిశాచి. పిల్లల దగ్గర చాక్లెట్లు తీసుకొని తినే పందికొక్కు. ఆడోళ్ళ దగ్గర బిందెలు కొట్టేసే గుంటనక్క. ప్రజల దగ్గర మోసం చేసి ఆ డబ్బులు నొక్కేసే ఎదవా. పిసినారి, సన్నాసి, దద్దమ్మ. వీడు స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదు. తిట్టించుకుంటూ కూడా చప్పట్లు కొట్టుకుంటున్నాడు. వీడికి ఏమన్నా మెంట్లా? వాడికి ఏదైనా
నాకు మాత్రం నీ మీదున్నది ప్రేమే. ఆ, ఓసిని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అలా ప్రేమ గిమ్మ అనకూడదు. నేను కాబట్టి సరిపోయింది. అదే ఇంకో ఎదవైతే నిన్ను ఈ పాటికి తప్పు తప్పు. ఆ, అయితే ఏడ్చేస్తాడు. చిన్న పిల్లవి, నీకు చెప్పిన అర్థం కాదులే. ఓహో అలాగా. అమ్మా! అమ్మా! ఎలా కొట్టండి? ఏంది ఎలా కొట్టావు? చూసావుగా నన్నెవడు ఏటి చేయలేడు. కాబట్టి నన్ను చిన్న పిల్ల అన్నం మానే. అలాగే లైవ్ లో డెమో ఇచ్చా కూడా నిన్నెవరైనా చిన్నపిల్ల అనుకుంటారా? సరే ఇదిగో ఇదిగో ఇస్టింగ్ కార్డు. ఆ, ఇదేంటే పేపర్ లో జో అని రాసి విజిటింగ్ కార్డ్ అంటావే? ఎవరి జో? నానే. నానే అంటే మా అక్క జూ. మా అక్క పేరు హైదరాబాద్ లో బాగా ఫేమస్. ఎల్లి ఎత్తికి పట్టుకుని లవ్ చేయి, నీకు బాగా సెట్ అయ్యేది. అది చెప్పడానికి ఇంతలా కొట్టాలా? నాన్ను చెప్పినట్టు చేయలేదనుకో, తెలుసు కదా, నీ బాక్స్ టీవీ ఆఫీస్కి వచ్చి నీ బాక్స్ ని బద్దలు కొడతాను. దానికి శాంపులే ఇది. ఆ, సరేలే, ట్రై చేస్తా ఎలాగైనా. అబ్బా. ఆ.